అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు యువత. అంటే నేను కూడా ముసలినేం కాదు, నేను పెళ్లి కాని యువతనే. మనమంతా ఎంత ఖాళీగా ఉన్నాము అని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ని చూపిస్తా చూడండి. ముందుగా నేను నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ కు నా ఫ్యాన్స్ చాలా మంది మెసేజ్ చేసి ఎల్లు అంటున్నారు. వాళ్ళ కోసం నిజంగా నమ్ముతున్నారా? మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా ఇదని ఊరికే మిమ్మల్ని ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు మీ నుంచి అని నా ఫీలింగ్, జనరల్ గా బయట ఫీలింగ్. వాళ్ళు ట్రాన్స్ కదా కాదు అని అలాగే యాక్ట్ చేశారు వీడియోలో. ఆ వీడియోల కోసం నటించారు సార్, డబ్బు కోసం. అగ్ని పరీక్షలో లాస్ట్ టైం చూసారా? చూసాను సార్. చూసారు కదా. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే? మేము ఐ విల్ ఓట్ ఫర్ దెమ్ మోర్ దెన్ యూ. మీ ఎఫర్ట్ చాలా ఆనెస్ట్ అనిపించింది నాకు. నిజంగా మీరు జెన్యున్ గా మాట్లాడుతున్నట్టే అనిపించింది. కానీ ఐ డోంట్ థింక్ ఐ కెన్ సెండ్ యూ ఇన్సైడ్ అండి. ఇట్ హ్యాస్ టు బి రైట్ ఫ్రమ్ మీ. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో. ఇందులో నిజంగా 10 మందికి పనికొచ్చే అంశం ఏమన్నా ఉన్నదా అంటే ఏం లేదు. మరి మనోభావాలు ఒక జాతిని కానీ, ఒక వర్గాన్ని కానీ, లేకపోతే ఒక ఏమంటాం ఉద్యమానికి సంబంధించిన మనోభావాలు ఏమైనా దెబ్బతింటానే అంటే అది కూడా లేదు. మనందరికీ తెలుసు, బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో పేరుతో నడిచే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. ఇది కేవలం రేటింగ్స్ కోసం, డబ్బుల కోసమే నడుస్తూ ఉంటుంది. దీన్ని మనం సీజన్ 1 నుంచి, అంటే నేను 2వ సీజన్ ఎక్కువ అబ్జర్వ్ చేసిన. ఫస్ట్ సీజన్లో శివబాలాజీ విన్నర్ అయిండు, 2వ సీజన్లో కౌశల్ మందా అనుకుంటే గెలిచింది. ఆయన రియాలిటీ షో అని చెప్పి ఆయన చేసిన మోసం దగా అంత ఇంత కాదు. అది ఆ టైంలో కౌశల్ ఆర్మీ అని చెప్పి అసలు కౌశల్ కింద పండుకుంటే ఇక్కడ వీళ్ళు కూడా కింద పండుకున్నారు. కౌశల్ ఏడితే వీళ్ళు ఏడిచారు. దీప్తి సునైనాని పొట్టు తిట్టిళ్ళు. ఇలా అదే దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఒక మంచి స్థానంలో ఉన్నది. కానీ కౌశల్ మంద ఎక్కడున్నాడు అనేది ఎవరికి తెలియదు, కనీసం ఆ ఆర్మీకి కూడా తెలియదు. ఒక ఆర్మీ క్రియేట్ అయిందంటే అసలు మామూలు విషయం అది. అప్పట్లో బిగ్ బాస్ కోసం ప్లెకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకొని బయటకు వచ్చి కౌశల్ మంద బయట భోజనం చేస్తున్న టైంకి మేము కూడా భోజనం చేయమని చూసినాం. లేటెస్ట్గా రైతు బిడ్డ అని చెప్పి మనందరి నోట్లో మట్టిగడ్డ పెట్టిండు. ఎవరు? పల్లవి ప్రశాంత్. నాకు వచ్చిన ₹1,00,00,000 ఎంతో అంత డబ్బులు మొత్తాన్ని రైతులు పంచి పెడతా అన్నాడు. మరి ఇంతవరకు ఏ రైతుకు పంచినట్టుగా ఎక్కడ కనిపించలేదు. ఆయన భుజం ఇట్లా పైకెత్తి ఇట్లా అంటాడు ప్రతి చోటకు పోయి. ఎన్నిసార్లు ఎర్రి పుష్పాలమైనా కానీ మనకు నిజంగా తెలుగు యువత సెంటిమెంటల్ ఫూల్స్ అబ్బా. మనమంతా నిజంగా చాలా సెంటిమెంటల్ ఫూల్స్. మనకు ఠాగూర్ సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పినట్టు మీరన్నారు కదా సార్ మేమంతా సెంటిమెంటల్ ఫూల్స్ అని. కానీ ఒక్కసారి నమ్మితే మాత్రం ప్రాణం వదిలిపెడతాం సార్ ఆ మనిషి కోసం. అంత ఇది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉప్పల్ వాళ్ళ కోసం ఉద్యమిస్తూ ఉన్నారు. ఇందులో నవదీపు ఏంది ఒక జడ్జిలాగా అగ్ని పరీక్షకు 70 మంది ఎంతోమంది వస్తారంట. దాంట్లో నుంచి ఫిల్టర్ చేసి 15 మందిని తీయాలి ఫస్ట్. ఆ 15 మందిలోంచి మళ్ళీ ఫిల్టర్ చేసి మళ్ళీ ఒక 5గురిని సెలెక్ట్ చేయాలని చెప్పి నాకు ప్రస్తుతానికి తెలిసిన విషయం అది. అయితే దాంట్లో కొంతమంది ఈ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండేటోళ్ళు, బాగా పాపులర్ అయిన వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళ టాలెంట్ని ఏంది, అసలు వాళ్ళు ఏం హిడెన్ టాలెంట్స్ ఏమున్నాయి వాటిని బయటికి తీసే ప్రయత్నం చేయాలి, దాంట్లో సెలెక్షన్ చేయాలి. ఈ క్రమంలో ఉప్పల్ బాలుని స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత ఆయనని ఇందులో మీరు చూసినట్టే కనిపిస్తుంది. నా ఫ్యాన్స్ అందరూ నన్ను బిగ్ బాస్ బొమ్మ అని చెప్పి అన్నారు, అందుకోసం నేను వచ్చిన. అంటే నీకు ఫ్యాన్స్ ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు బాలు. ఫ్యాన్స్ పేరుతోటి నీ దగ్గర ఒక చీప్ కంటెంట్, ఆనందాన్ని వాళ్ళు పొందుతాళ్ళు అనేది నాకు అనిపిస్తుంది. బయట కూడా అదే టాక్ నడుస్తుంది అని చెప్పి ఆయన. తర్వాత బిందు మాధవ్ అనేట ఆమె కూడా నువ్వు ట్రాన్స్ కదా బాలు అని చెప్పి అనింది. అనగానే లేదు మేడం ట్రాన్స్ కాదు, కాకపోతే డబ్బుల కోసం అట్లా నటిస్తా నేనని చెప్పని అన్నాడు. అన్న తర్వాత నవదీప్ కూడా అదే మాట చెప్పిండు. ఓహో అట్లా చేస్తావా, మరి నీ వీడియోలతోటి సమాజానికి ఏం మెసేజ్ చేయాలి, మరి ఏముంది ఉపయోగం, మరి నిన్ను లోపలికి పంపిస్తే దానివల్ల చూసే వాళ్ళకు నష్టం జరగవచ్చేమో, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు కదా, కంటెంట్ మిస్ఫైర్ అవుతుందేమో అని చెప్పి అతను మాట్లాడి. తర్వాత అభిజిత్ ఒక్కడు కొంచెం కామ్గా కొంచెం నైస్గా రిప్లై ఇచ్చినట్టు అనిపించింది. ఐ విల్ ఓట్ ఫర్
దెమ్ నాట్ ఫర్ యూ అని చెప్పి ఏదో అన్నారు. సో బాలుని రిజెక్ట్ చేసి అయిపోయింది. దాన్ని బాలు టేక్ ఇట్ ఈజీ లాగా తీసుకొని బయటకు వచ్చి ఉంటే బాగుండు. బట్ ఆయన ఖచ్చితంగా దానికి ఆయన కూడా ఒక స్టార్టింగ్లో స్లోగానే బయటకు వచ్చిండు. కానీ ఆయనకు వచ్చిన పాజిటివ్ కామెంట్స్ నేను అదే చెప్తాను. మన యువత ఏం చేస్తుందంటే ఒక మనిషిని చీకట్లో ఉన్నోన్ని లేదా కష్టపడి బతికేటోన్ని సడన్గా ఓవర్ నైట్లో హీరోని చేస్తారన్నమాట. అంటే వాడు చేసే పని కాకుండా వాడిని ఒక అభూత కల్పనలోకి తీసుకుపోతారన్నమాట. గాలిలో మెడలు కట్టేస్తారన్నమాట. ఒక ఇసుకతోటి కోటను నిర్మిస్తారన్నమాట. వాని పని వాడిని చేసుకొనియరు. వాడిని సడన్గా స్టార్ని చేస్తారు. వాని పైన ఎక్కడ లేని సానుభూతి, సింపతి, ఎక్కడ లేని ప్రేమ, అభిమానాలు పుట్టుకొస్తాయి సడన్గా ఒక్క నైట్లోనే. ఆ కామెంట్ సెక్షన్ చూసి వాడు తబ్బి ఉబ్బిపోయి వాడు ఏదో ఫీల్ అయిపోయి నేను వదిలిపెట్టను నవదీపు, నేను అది చేస్తా ఇజ్జత్, ఈ వేటలో పడిపోయి వాడికున్న ఆ రికగ్నైజేషను, వాడికున్న ఒరిజినాలిటీ అది మిస్ అయిపోతాడు ఖచ్చితంగా. నేనేం చెప్తానంటే కామెంట్స్కి దయచేసి పొంగిపోకుండా, సానుభూతికి ఉప్పొంగిపోకుండా నువ్వేంది, నీ కంటెంట్ ఏంది దాని మీదనే దృష్టి పెట్టు. అక్కడ రిజెక్ట్ అయింది కదా, పోనీ అది వదిలి ఇంకా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వు, ఇంకా బెస్ట్గా ప్రమోట్ అవ్వు, ఇంకా బెస్ట్గా డబ్బులు సంపాదించు, ఇంకా బెస్ట్గా లైఫ్లో ఎదగాలి. కానీ నాకు ఇది టార్గెట్ అని చెప్పి పెట్టడం, దానికి రోజుకో 4-5 వీడియోస్ చేసి పెట్టడం, దాన్ని ఇతను కొలాబరేట్ చేసి పెట్టడం, అదంతా జనాలు చూసి ఎంటర్టైన్. నిజంగా అవసరానికి బయటికి రోడ్డు మీదకి వస్తే పట్టుమని 10 రూపాయలు పెట్టేటోడు ఉండడు పీక్ మూమెంట్ వస్తే. దానికి కుర్చీ తాత లైవ్ ఎగ్జాంపుల్. మనకి కుర్చీ తాతని పాటని మహేష్ బాబు లాంటి గుంటూరు కారం సినిమాలో యూజ్ చేసుకున్నారు. బట్ ఆయన చావు ఎంత భయంకరంగా ఉంది చూసిల్లు కదా, ఎట్లాంటి సౌజ్ వచ్చిండు ఆయన. ఆయన డైలాగ్ని సూపర్ స్టార్ మహేష్ బాబు పెట్టుకున్నాడు. ఆ కుర్చీ మడత పెట్టి అనేది పాటే వచ్చింది. కానీ ఆయన జీవితం ఎట్లయింది ఆయన చూసిల్లా. సోషల్ మీడియానే లేపింది ఆయనని, సడన్గా లేపింది, ఎక్కడికో తీసుకెళ్ళింది. కానీ నో యూజ్. ఇప్పుడు బిగ్ బాస్ని చూసుకుంటే మనం ప్రతి విన్నర్ని తీసుకోండి మీరు. ఇప్పుడు అభిజిత్ ఒక విన్నరే కదా, తర్వాత కౌశల్ మంద ఒక విన్నరు, శివబాలాజీ ఒక విన్నరు, పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ ఒక విన్నర్, రాహుల్ సిప్లిగంజ్ ఒక విన్నరు. దాదాపు ప్రతి ఒక్కరు మెన్నే గెలిచింది, ఎక్కడ లేడీ గెలవాలి. లాస్ట్ టైం కూడా కళ్యాణ్ గెలిచిండు పడగలో. ఇట్లా ప్రతిసారి గెలుస్తూనే ఉన్నారు. ఏ పొందింది ఏం లేదబ్బా వాళ్ళు. వాళ్ళ జీవితాలు రొటీన్, అంత రొటీన్. ఇప్పుడు ఉప్పల్ బాల్ని కూడా మనం ఇంత ప్రోత్సహించి లోపలికి పంపినా కానీ పాపం అతనుకున్న ఆ ఒరిజినాలిటీ మిస్ అయిపోయి బయటకు వస్తాడేమో. ఇంకా నన్ను అడిగితే అతను ఏదైతే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నాడో ఆ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్లోనే ఆయన వెళ్ళిపోతే బాగుంటుంది. ఎవరు చేసే పనాలు చేసుకుంటే అంత బాగానే ఉంటుంది. కానీ పక్కనోడు దాంట్లో ఏళ్ళు పెడితేనే ఎడు కాకుండా పోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అటు ఇటు కాకుండా చేస్తాం. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, వాడు రైతు బిడ్డ, నేను అన్నా నాకు ఇది కావాలా అది కావాలి, అది బిగ్ బాస్ పోయినంతసేపు మన లైఫ్ బాగుంది. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్కి పోయినా మనకు జీ బలుపు మొత్తం జనాలకు అర్థమైపోయింది. అది మ్యాటరు. ఇక్కడ కూడా ఉప్పల్ బాలు నాకు ఎందుకో ఈ అతి ప్రోత్సాహం అతని ఆగానికే అనిపిస్తుంది. ఏదో అంటారు చూసినావా, పెరుగుట విరుగుట కొరకే అని చెప్పి నాకు అదే అనిపిస్తుంది. ఉప్పల్ బాల్ కూడా దయచేసి అర్థం చేసుకుంటే బాగుంటుంది. అంటే ఆయన వీడియోస్ చాలా కష్టపడి వచ్చిండు, చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చిండు. ఆయన మీద ఎవ్వరికి ఎటువంటి ద్వేషం లేదు. కానీ బిగ్ బాస్కు పోయినంత మాత్రాన లైఫ్ చేంజ్ అవుతుంది, బిగ్ బాస్ పోగానే ఎక్కర్లేని స్టార్డమ్ ఫ్యాండమ్ వస్తుంది అనుకోవడం మాత్రం దయచేసి భ్రమ. నేను చెప్తున్నా, 2వ సీజను నేను అబ్జర్వ్ చేసిన ఆ టైంలో కౌశల్ మంద పిచ్చిలో ఎంతమంది ఆర్మీ తయారైందంటే అర్థం చేసుకోండి. ఇక బయటకు వచ్చిర్రు, ఫ్లెక్సీలు పట్టుకొని బయటకు వచ్చిర్రంటే ఫస్ట్ టైం హిస్టరీలో, బిగ్ బాస్ హిస్టరీలో ఒక టెలివిజన్ షో అది. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి జనాలు కౌశల్ మంద అంటే నాకు పిచ్చి, ఆయనను అడ్మైర్ చేసుకున్నాను, ఆయన నాకు పిచ్చి ఇన్స్పిరేషన్ అని చెప్పి జనాలు క్రౌడ్ బయటికి వెళ్ళింది తెలుసా. కానీ అలా ఆయన ఎవరు పట్టించుకోవట్లా. అంత ఫ్యాండమ్ సాధించిండు ఆయన బిగ్ బాస్ తోటి. కానీ బయటకు వచ్చినాక నో యూజ్. నాన్నగారు సినిమా వచ్చింది ఆ టైంలో, నాన్నగారిని అడిగిళ్ళు మరి కౌశల్ మంద గారి ఫ్యాండమ్ మీకు ఏమైనా యూజ్ అవుతుంది, ఎందుకంటే నాని అప్పుడు రోస్టింగ్ మన ఇది ఏమంటారు యాంకరింగ్ చేసింది నాన్నగారు అప్పుడు, నాగార్జున కాదు, 2వ సీజన్ అనుకుంటా ఐ థింక్.
ఆ టైంలో నాన్నగారిని అడిగిల్లు అనమాట, మీ సినిమాకి కౌశల్ ఆర్మీ ఏమన్నా ఉపయోగపడుతుండే? కౌశల్ ఆర్మీ అదంతా బిగ్ బాస్ వరకే అండి, త్రాష్, అది బయటకు వస్తే ఏముండదు, నా సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే మొహం మీద దింగుతారు జనాలు అని చెప్పి డైరెక్ట్ మాట్లాడండి. ఇక్కడ కూడా ఉప్పల్ బాలు ఆయన కష్టపడ్డాడు, చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిండు, రియాలిటీ షో కొన్ని బిగ్ బాస్ అని చెప్పి స్మాల్ బాస్ అని చెప్పి ఏదేదో చేస్తూ ఉన్నారు. ఆ ఎంటర్టైన్మెంట్లోనే వెళ్ళిపోయి డబ్బులు మరింత సంపాదించుకుంటే బాగుంటుంది. లేదు అట్లనే బిగ్ బాస్కి వెళ్ళి కూడా నేను డబ్బులు సంపాదిస్తా అనుకుంటే మాత్రం వెళ్ళినా మంచిదే. కానీ దానివల్ల మనకు ఫ్యాండమ్ పెరిగిపోతుంది, దానివల్ల మనం పాపులర్ అయిపోతాం, దానివల్ల మనం ఫేమస్ అయిపోతాం, మన లైఫ్ చేంజ్ అయిపోద్ది అనుకుంటే మాత్రం దయచేసి అది భ్రమ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. దెంగులు తప్పితే దానివల్ల మనకు వచ్చే పెద్ద పెద్ద బిరుదులు అయితే ఏం లేవు. బిగ్ బాస్కి వెళ్ళి బాగుపడ్డాను ఒక్కరిని చూపెట్టండి, నాకైతే ఒక్కరిని చూపెట్టండి. బిగ్ బాస్కి వెళ్ళి వీడు బాగుపడ్డాను చూపెట్టరు, ఎవరు లేరు, ఎవరు రారు కూడా. నాకు తెలిసినంతగా ఒక్క ఆదిరెడ్డి తప్పితే ఎవడు బాగుపడతాడు ఆ బిగ్ బాస్ పేరు మీద, అతను ఒక్కడే బాగుపడతాడు అబ్బా, ఏ కంటెస్టెంట్ కూడా బాగుపడతాడు, ఆ రివ్యూలు ఇచ్చి బాగుపడతాడు అతను. ఉప్పల్ వాళ్ళు కూడా అట్లా చేసుకుంటేనే బెటర్ ఏమో నాకు అనిపిస్తుంది. కానీ ఆయనని మరి ఈ రకమైన పుషింగ్ చేసుకుంటూ ఎక్కడికో తీసుకెళ్తా ఉన్నారు. సరే, ఎండ్ ఆఫ్ ద డే ఆ జడ్జిలు కూడా రిజెక్ట్ చేయడానికి, సరే అతని కంటెంట్ కొద్దిగా వల్గారిటీ స్టార్టింగ్లో ఉందని అతనే ఒప్పుకున్నాడు. సో దాని బేస్ మీద వద్దనుకుంటాను అని చెప్పేసి సింపుల్గా రిజెక్ట్ చేస్తుంటే బాగుండు. కానీ కొన్ని హర్టింగ్ అయ్యేలాగా, ఆయనను హర్ట్ చేసేలాగా మాట్లాడినట్టు ఉప్పల్ బాల్ ఫీల్ అయిపోయాడు. సో ఆ మాటలు కూడా వాళ్ళు అనకుండా ఉండుంటే బాగుండేమో. బట్ దానికి కూడా ఒక రీజన్ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నవదీప్ ఏమంటాడు, లోపలికి వెళ్తే ఇంతకంటే ఎక్కువ ఉంటుంది బిగ్ బాస్లో ట్రీట్మెంటు, పనిష్మెంటు, గేమింగు. మరి ఇక్కడనే ఈ స్టేజ్ మీద అగ్ని పరీక్షలను తట్టుకోలేనోడు లోపలికి పోయినాక కంటెస్టెంట్ల ఎఫెక్ట్ ఎట్లా తట్టుకుంటాడు ఆయన అని చెప్పి కూడా ఆ ఉద్దేశం మీద కూడా ఇట్లా క్వశ్చన్స్ అడిగినామని చెప్పి ఏదో చెప్పినట్టుగా నేను చూసిన. సో ఏది నిజం ఏది అబద్ధం అనేది కాసేపు పక్కన పెడితే, ఒక మనిషిని ఆ బిందు మాధవి కూడా ఆమె తెలుసుకోవడానికి అడిగినా కానీ అది చూసేటోళ్ళకు ఇన్సల్టింగ్ లాగానే అనిపించింది కొంతమందికి. అదొక్కటి అనుకుండా ఉంటే బాగుండు. ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరి వల్ల యూజ్ ఉంది, ఎవరి వల్ల టీఆర్పీ వస్తుంది అనేది వాళ్ళ ఐడియాలు వాళ్ళకు ఉంటాయి. అబ్బా మనం నామ మాత్రం, ఎవడొచ్చినా చూస్తాం, ఎవడొచ్చినా జిందాబాదులు కొడతాం, చప్పట్లు కొడతాం. మనం అంతా నామ మాత్రమే. ప్రేక్షకులు మీరు కొట్టుకు సావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. జై హింద్.